ఆనందపురంలో ఒక చిన్న బీద కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబ స్థితి చాలా దీనాతీతమైనటువంటిది, గొప్ప పేదరికంతోనూ. మరి ఆ బీద కుటుంబంలో అంధుడై ఉన్నటువంటి కుమారుని కలిగి, వృద్ధులైనటువంటి మరి ఇంటి వారిని కలిగి ఆ కుటుంబము భారభరితముగా మరి గడుచుతూ ఉంటున్నటువంటి ఆ సందర్భము స్టార్ట్ చేద్దాం. చిన్నోడా లేనన్నా, లైట్ లేచి బ్రష్ చేసి స్నానం చేసి వస్తే నీకు టిఫిన్ రెడీ చేస్తా. లేనన్నా. అంధుడైనటువంటి బాలుడు మైక్ అమ్మా, నా కోసం ఏంటి ఫిక్స్ చేసావు? కన్నా, నీకు ఇష్టమని వేడిగా ఇడ్లీ, అరటికాయ బజ్జీ, కొబ్బరి చట్నీ రెడీ చేశాను నాన్న. ఏది ఇలా ఇవ్వు. ఇదిగో తిను, ఇదిగో ఇక్కడ ఉంది, తిను. బాగుందా? చాలా బాగుందమ్మా. అమ్మా, నీ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం. అవునా? మరి మీ అత్త నానమ్మ బాగానే వండుతారు కదా నాన్న. వాళ్ళ చేతి వంట వేరు, మా అమ్మ చేతి వంట వేరు. అవునా? అమ్మా, నీకు ఒక మాట అడగనా? ఏంటి నాన్న అది? అడుగు. నీకేమన్నా దుకాణానికి వెళ్ళాక నీకేమన్నా స్నాక్స్ తీసుకుని రానా, లేదంటే నీకేమన్నా బొమ్మలు తీసుకుని రానా? అది కాదమ్మా. మరి ఏంటి? అమ్మా, నేను ఎందుకు ఇలా పుట్టానమ్మా? నేను అందరిలా ఎందుకు చూడలేకపోతున్నానమ్మా? అమ్మా, నేను అందరిలా ఈ ప్రపంచం అందాన్ని చూడలేకపోతున్నానమ్మా. నన్ను ఎందుకు ఇలా కన్నావమ్మా? అదేం లేదు నాన్న, బాధపడకు. నిన్ను పెద్ద డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి నీకు మంచి వైద్యం చేపిస్తాను, సరేనా? సరే అమ్మా. అందరికన్నా గొప్పవాడివి అవుతావు. సరే. వెళ్ళి మీ నానమ్మ అత్తయ్యతో ఆడుకో. నేను దుకాణానికి వెళ్ళి వస్తాను, సరేనా? సరే అమ్మా. బాయ్ నాన్న. ఏంటో జవాబు లేని ప్రశ్న అడిగితే నేనేమని సమాధానం చెప్పగలను? కడుపును పుట్టిన వాళ్ళు అందగాళ్ళ, మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ అని ఎవరికి తెలుసు? కానీ ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి ఎదురు కాకూడదు దేవుడా. అవును, అంధుడైనటువంటి కుమారుడు చెప్పినటువంటి మాటలను బట్టి తబ్బిబ్బుపోతుంటున్నటువంటి ఆ యొక్క తల్లి హృదయము ఎంతో వేదన చెందుతూ
బీద కుటుంబాన్ని కొనసాగిస్తూ వారి యొక్క చిన్న వ్యాపారపు జీవితాన్ని కొనసాగిస్తూ ఆ రోజు జరిగేటటువంటి లైట్ లాంచ్. ఓయ్ శాంత, ఏంటక్క? ఏం తీసుకున్నావు ఇవాళ? ఇదిగో ఈ పండ్లు తీసుకున్నాను, చాలా పిరుముగా ఉన్నాయి. ఏది చూపించు. ఇదిగో వాడికి ఎలా అమ్మాలో ఎలా చెప్పాలో తెలియక బుర్ర పాడైపోతుంది అక్క బాబు. ఎలా చెప్పాలో అంటున్నావేంటి? ఎలా చెప్పమంటావు? చంటోడు జవాబు లేని ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు నాకేమని సమాధానం చెప్పాలో తెలియక గుండె పగిలినంత పని అయిందక్క. ఏమన్నాడేంటి? ఏమన్నాడంటే, నేను ఎందుకు ఇలా పుట్టానమ్మా? నేనెన్నడూ చూడలేనా? అందరి పిల్లల్లా నేనెన్నడూ ఆడుకోలేనా అని చెప్పేసరికి నా నోటంటే మాటే రాలేదక్క. పోనీలే, బాధపడమాక. ఇలాంటి ప్రశ్న ఏ తల్లికి ఎదురు కాకూడదు. కడుపున పుట్టినవారు ఎలా ఉంటారో ఏమవుతారో ఎవరి తలరాత ఎవరికి తెలుసు శాంత? ఈ జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు ఒక్కొక్కసారి జవాబు దొరకదు, కానీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరికేది దేవుని యొద్దనే, మన సృష్టికర్త యొద్దనే. ఆయన ఎవరో ప్రతి వారు తెలుసుకోవాలి. నేను విన్న దైవవాక్కు ఇలా చెప్తుంది శాంత. ఏమని అక్క? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. మరియు నిర్గమాకాండం 4:11 ఒక మాట రాయబడి ఉంటుంది. గుడ్డివానిగా కానీ, చెవిటివానిగా కానీ, మూగవానిగా కానీ సృజించిన వాడను నేనే కదా అని రాయబడి ఉంటుంది. అవునా? మీరు విన్నారు. కానీ భక్తుడైన నిక్కీ ఉజిన్ సింగ్ గారి జీవిత సాక్ష్యం ఇలా చెప్తుంది. కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. తను పుట్టినప్పుడు తన తండ్రి అతను చూచి ఎంతో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఏంటి ఇలా పుట్టాడు అని అనుకున్నాడు. కానీ తను పెద్దవాడే పుట్టుక కారణమైన
దేవుని చిత్తాన్ని తెలుసుకొని తన యొక్క సత్ప్రవర్తన ద్వారా దేశ విదేశాలలో సేవ చేయుచు అనేక మందిని దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కాళ్ళుండి కాలినడకలు నడిచేవాడి కన్నా, కళ్ళుండి కళ్ళు మూసుకుపోయి నడిచేవారి కన్నా, నోరుండి మాట్లాడకూడని మాటలు మాట్లాడుచు, బూతు మాటలు మాట్లాడుచు నడిచేవారి కన్నా నీ కొడుకు ఉత్తముడే శాంత. కాళ్ళు చేతులుండి నరకానికి నడిచేవారి కన్నా నీ కొడుకు గుణవంతుడే శాంత. దేవుని వాక్యంలో మరొక మాట కూడా ఉంది, చెప్పనా? చెప్పక్క. మనుషులు పై రూపంను లక్ష్య పెడతారు, దేవునైతే అంతరంగమును చూస్తారు. గనుక నీ పిల్లవాన్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచు, అంతే చాలు. అలాగే అక్క, నాకు చాలా గొప్ప మర్మం చెప్పావు. నా కుమారుని దేవుని మంచి మార్గంలో నడిపిస్తాను. దేవుని చిత్తం ఏంటో వాడి పట్ల ఏముందో తెలుసుకొని దాని చిత్తానుసారంగా వాడిని మంచి మార్గంలో నడిపిస్తానక్క. చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్. పిల్లలు, ఏం కావాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆడుకోవడానికి రాజుగారి తోటలోకి వెళ్తున్నాం. మేము ఆడుకోవడానికి రాజుగారి తోటలోకి వెళ్తున్నామండి. ఒక్క సెకండ్. మేము ఆడుకోవడానికి రాజుగారి తోటలోకి వెళ్తున్నామండి. పిల్లలు, అక్కడికి వెళ్ళకూడదు. మీ ఇంట్లో చెప్పే వచ్చారా? చెప్తే పంపించారని చెప్పకుండా వచ్చేసామండి. చెప్తే పంపించారని చెప్పకుండా వచ్చేసాం. పిల్లలు, ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకమ్మా, నీకెందుకు? మేము ఎక్కడికి వెళ్తే ఏదో కాలక్షేపానికి రాజుగారి భోజి చెట్టు తోటలోకి వెళ్తున్నాం, సరదాగా ఆడుకోవడానికి. అది కాదు పిల్లలు, అక్కడికి వెళ్ళకూడదు. రాజుగారి దండోర వెళ్ళలేదా? పళ్ళు అమ్ముకునే దానివి పళ్ళు అమ్ముకున్నట్టుండు. మాకు అన్నీ తెలుసు, మాకు ఎవ్వరేం చెప్పక్కర్లేదు. నా పేరే తారుమారు తక్కరమారు. నాకు చేయడం తెలుసు, చేయలేదని బుకాయించడం కూడా తెలుసు. నా పేరైతే ఎర్రయ్య. నాకు ఎవరేం చెప్పినా ఎర్రెక్కేస్తుంది. అందుకే నాకు మంచి చెడు వినబుద్ధి కాదు. నా పేరు జగన్నాథం. నాకు అన్నీ తెలుసు, కొత్త నీతులు నాకు ఎవరూ చెప్పక్కర్లేదు. నా పేరు అదోని. నేను అదో రకమైన మనిషిని. నా పేరైతే లంబు. నాకు స్కూల్ అంటే సిరకు, సైకిల్ అంటే పిచ్చి పేరం. నా పేరు జంబు. మేమిద్దరం తోడి దొంగలం. మాకు స్కూల్ అంటే భయం, సెలవు అంటే ధైర్యం. నా పేరైతే లక్కీ. నాకు అన్నిటి దాంట్లో లక్కీ వస్తుంది, అదే నా స్పెషల్ ఆంటీ.
నా పేరు సీతయ్య. ఈ సీతయ్య ఎవరి మాట వినడు. మా సీతవ్వలాగా ఆవిడికి వినబడదు, నాకు వినబుద్ధి కాదు. నా పేరు చక్కయ్య. నేను చెట్టు ఎక్కితే మళ్ళీ కింద దిగను, అదే నా స్పెషల్. సర్లే, మీకేం కావాలో చెప్పండి. అరే మామ, మీ ఎవరెవరికి ఏం కావాలో తీసుకోండి. మీ అందరి డబ్బులు నేనే ఇస్తాను. నాకు ఒక మ్యాడ్ యాంగిల్ ఇచ్చేయండి. నాకు బింగోలేసి ఇచ్చేయండి. నాకు కూడా మ్యాడ్ యాంగిల్స్ ఇచ్చేయండి. నాకు ఒక బింగో ఇచ్చేయండి. నాకు కూడా మ్యాడ్ యాంగిల్ ఇచ్చేయండి. నాకు బింగో ఇచ్చేయండి. అది బింగోస్ ఇచ్చేయండి. నాకు మేడంగిల్ ఒకటి ఇచ్చేయండి. నాకైతే మేడంగిల్ 2, బింగో 2 ఇచ్చేయండి. నాకు బింగోలేసి ఇచ్చండి. రే, స్నాక్స్ అయితే తీసుకున్నారు. డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇంకేమైనా కావాలితే తీసుకోండి. మీ అందరి డబ్బులు నేనే ఇస్తాను. నాకు 7 అప్ ఇచ్చండి. నాకు ఒక మిల్క్ మేడ్ పల్పి ఆరెంజ్ ఇచ్చేయండి. నాకు కూడా పలిపి ఆరెంజ్ ఇచ్చేయండి. నాకు ఒక స్ప్రైట్ ఇచ్చేయండి. నాకు ఒక స్ప్రైట్ ఇచ్చేయండి. నాకు ద్రాక్ష ఇచ్చేయండి. నాకు ఒక ద్రాక్ష ఇచ్చేయండి. నాకు ఒక లిమ్కా ఇవ్వండి. నాకు ఒక లిమ్కా. నాకైతే పెద్ద డ్రింక్ బాటిల్ ఇచ్చేయండి. పిల్లలు, చిన్న మాట. పిల్లలు, చిన్న మాట. పొద్దు పోవకముందే మీరు వెళ్ళలకి వెళ్ళిపోండి, లేదంటే చాలా ప్రమాదం. అందులోకి వెళ్ళేవారే కానీ వచ్చేవారు ఎవ్వరూ లేరు. చాలే అమ్మా, అందరూ నీతులు చెప్పడానికే బయలుదేరారు. గుడి బడి అని ఇళ్ళల్లో చెప్పి చంపడం చాలు. మాకు ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు. నాకు మంచి చెడు మాకు అన్నీ తెలుసు. రా పదండి రా. హాహాహా. ఓకే. హాహాహాహా. ఏ చెట్టు విత్తనాలో కానీ పేరుకు తగ్గట్టుగానే ఉన్నారు అందరూ. ఈ రోజుల్లో మంచి మనసుకు ఎక్కడం లేదు. చిన్న పెద్ద, ఆ వయసు ఈ వయసు అనే తేడా ఎవ్వరికీ లేకుండా పోతుంది ఈ కాలపు పిల్లలకి.
పాపం రాజుగారి తోటలోకి వెళ్తున్నారు పిల్లలందరూ. ఏమవుతారో ఏంటో, ఎలా ఉంటారో. అవును పిల్లరా, రాజుగారి యొక్క తోట అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. కానీ చూడడానికి అలా భయంకరంగా ఉండదు. వినడానికి, ఆస్వాదించడానికి ఎంతో ఆస్వాదితమైనటువంటి స్థలముగా, ఆహ్లాదంగా కనబడేటటువంటి స్థలము. నిజానికి మీరు వేదిక మీద చూస్తున్నారు రాజుగారి యొక్క తోట. ఓకే, స్టార్ట్. స్టార్ట్. ఉండని. ఓకే, స్విచ్ ఆఫ్. రాజుగారి యొక్క తోటలోనికి వచ్చినటువంటి పిల్లలు ఆహా ఈ విధంగా చక్కగా ఆస్వాదిస్తున్నారు. స్నాక్స్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్నటువంటి స్నాక్స్ని చక్కగా భుజిస్తూ ఉంటున్నారు. చూసారా పిల్లలు, వారు అడగకుండగానే వారి పేర్లతో తమ్మును తాము పరిచయం చేసుకున్నారు. అందులో ఒకడు లంబు, మరొకడు జంబు అట. వాళ్ళిద్దరికీ కూడా స్కూల్ అంటే భయమట, సైకిల్ తొక్కుకోవడం అని అంటే చాలా సరదా అట. మరి బాబు, ఆ తోట ప్రమాదకరమైనటువంటిది. అందులో మరి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటవి. మరి మీరు అందులో నుంచి త్వరగా వచ్చేయాలని అంటే చాలులే అమ్మ మాకు చెప్పావని ఒకడు, మాకు నీతులు చెప్పొద్దు అని ఇంకొకడు, మేము వినము అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మరి మాట్లాడి చక్కగా మరి పిక్నిక్ వెళ్ళినటువంటి మాదిరిగా చక్కగా వెళ్ళి చక్కగా ఎంతగా మరి ఆస్వాదిస్తున్నారో చూడండి. ఓకే, చూసారా? ఓకే, డియర్ ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ? హలో, బ్రో. ఆర్ యూ రెడీ? రెడీ బ్రో. మన ఈ రాజుగారి బూజు చెట్టు తోటలో మీకు ఏ విషయం బాగా నచ్చింది? బ్రో, మన రాజుగారి భోజ చెట్టు తోటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ చెట్టు ఆకులు ఎంత సువాసన ఇస్తుందో. బ్రో చూడు బ్రో, చూడండి బ్రో. బ్రో ఎక్సలెంట్గా ఉంది బ్రో.
బ్రో ఎక్సలెంట్ బ్రో. చూడు బ్రో నువ్వు కూడా బ్రో మీ ఇడుకోరు చూడండి బ్రో. సూపర్ బ్రో. చూడండి సూపర్ ఉంది బ్రో. అంతేకాదు ఆ చెట్టుకున్న పండ్లు కొంచెం వాయిస్ పెంచండి. ఆ చెట్టుకున్న పండ్లు ఎంత రుచిగా ఉందో బ్రో. చూడండి బ్రో మీరు కూడా. బ్రో చూడు బ్రో. బ్రో నువ్వు చూడు బ్రో. బ్రో చూడండి బ్రో. బ్రో టేస్ట్ చూడండి బ్రో ఎలా ఉందో చూడండి బ్రో టేస్ట్. బ్రో చూడు బ్రో. బ్రో బ్రో చూడు బ్రో. బ్రో చూడు బ్రో. బ్రో నువ్వు చూడు బ్రో. బ్రో ఎక్సలెంట్గా ఉంది బ్రో. ఈ పండ్లు తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది బ్రో. దీని సాటి ఏది రాదు. కాబట్టి భోజి చెట్టు సువాసన, దాన్న పండ్ల రుచి నాకు బాగా బాగా నచ్చింది బ్రో. ఎక్కడ నుండి నాకు వెళ్ళబుద్ధి కావడమే లేదు. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? బ్రో నాకు ఈ తోటలో ఏం నచ్చిందంటే నేను ఏం చేసినా ఎవరు వద్దు వద్దు అని చెప్పేవారే లేరు బ్రో. అందుకే నాకు ఈ తోట చాలా చాలా నచ్చేసింది బ్రో. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? బ్రో నాకు ఈ తోటలో ఏం నచ్చిందంటే అల్లరి చేస్తే అడిగేవాడు చెప్పేవాడు ఎవ్వడు లేడు బ్రో. అందుకే నీ తోట నాకు చాలా చాలా బాగా నచ్చేసింది బ్రో. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? బ్రో నాకు ఈ తోటలో ఏం నచ్చిందంటే పొద్దున్నే లేకమని, పొద్దున్నే లేచి బ్రష్ చేయమని, స్కూల్కి వెళ్ళి హోంవర్క్స్ రాయమని అని చెప్పేవాళ్ళు లేరురా బాబు. ఇక్కడ వాళ్ళందరికీ దండం రా బాబు. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? నాకైతే రాజుగారి తోటలో సైకిల్ తొక్కాలని చాలా చాలా నచ్చేసింది బ్రో. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? నాకు ఈ రాజుగారి తోటలో ఏం నచ్చిందంటే చెట్లు ఎక్కి దూకడం, పండ్లు కోసుకొని తినడం అంటే చాలా నచ్చేసింది బ్రో. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? బ్రో ఈ తోటలో నాకు ఏం నచ్చిందంటే ఈ చెట్ల సువాసనలు, పళ్ళ రుచులు అన్నీ బాగా నచ్చింది బ్రో. అలాగే బడికెళ్ళు, గుడికెళ్ళు, అది వద్దు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేవారు లేరు. కాబట్టి నాకు చాలా చాలా సంతోషం ఇచ్చింది బ్రో ఈ తోట. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? బ్రో నాకు ఏమి నచ్చిందంటే ఇక్కడ కప్పు గంతులు, అలాగే చెట్ల నుంచి దూకడం, క్రికెట్ ఆడుకోవడం బాగా నచ్చింది బ్రో. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? బ్రో ఇక్కడ నాకు ఏం నచ్చిందంటే ఇక్కడ ఆడుకుంటే అడిగేవాడు చెప్పేవాడు ఎవ్వరు లేరు బ్రో. అదే నాకు చాలా బాగా నచ్చేసింది బ్రో. బ్రో మరి నీకేం నచ్చింది బ్రో? బ్రో నాకు ఈ తోటలో ఏం నచ్చిందంటే ఏం చేసినా చెప్పేవారు, పడుకొని తిన్నాం ఏం చేసినా చెప్పేవారు లేరు బ్రో. అదే బాగా నచ్చింది బ్రో నాకు. బ్రో నిద్ర వచ్చేస్తుంది బ్రో. బ్రో నిద్ర వస్తుంది బ్రో. నాకు నిద్ర వచ్చేస్తుంది బ్రో. ఓకే ఓకే రాజుగారి యొక్క రాజుగారి యొక్క తోటలోనికి వెళ్ళవద్దు, అది ప్రమాదకరమైనటువంటి సూచనలను కలుగజేస్తుందని ఎంత చెప్పినా ఆ తోట యొక్క ఆట స్థలానికి వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి విషయాన్ని గూర్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యకు యాంకర్ గారు వస్తున్నారు.
లైట్స్ ఒక్క నిమిషం ఆపు. స్టార్ట్. లైట్స్ ఆన్. చూసారా గాయస్, రాజుగారి భోజి చెట్టు మహిమ. పిల్లలు తెలియక ఇక్కడికి వచ్చి బందీలైపోయారు. వద్దు వెళ్ళొద్దన్నా వెళ్ళారు. మొత్తం మర్చిపోయి ఈ తోటలోనే బందీలైపోయారు. పాపం వారి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, ఎంతగా వెతుకుతున్నారో. పిల్లలు లోపల ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, అసలు ఏం జరిగింది, కథ ఏమిటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు తమ తమ హృదయాలలో ఎంత వేదన చెందుతూ ఉంటున్నారో. పిల్లలు కనబడకపోతే, ఇంటికి సమయానికి రాకపోతే వారిని గూర్చి మరి తల్లిదండ్రులు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటుంటారో అదే వేదనను గలిగిన వాడుగా దేవుడు మానవ జాతి కొరకై ఎదురు చూస్తున్నాడు. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక ఉండేను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే గనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగిరా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే ననయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగిరా. దాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు ఎదుర ఎరుగక ఉండేను. నీ క్షేమమును కోరి నీ తండ్రి నదిలి ఆక్షామ దేశములో జీవిందువా. నీ క్షేమమును కోరి నీ తండ్రి నొదలి ఆక్షామ దేశమున జీవిందువా. విస్తారాస్తికై అధికారమును విడిచి, విస్తారాస్తిపై అధికారమును విడిచి కష్టాల బాటను ప్రయాణింతువా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే ననయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగిరా. అవును, ఇదంతా రాజుగారి భోజి చెట్టు మహిమ. నిజము, నమ్మలేకున్నాం కదూ. అవును, దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ చెట్టు విశాలమైన మహావృక్షం. దానికి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, కాయలతో
చూచుటకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ చెట్టు యొక్క పండ్లు తినుటకు బహు రుచిగాను మధురముగా ఉండి మరొకటి ఇంకొకటి తినాలనిపిస్తుంది. ఇక ఈ చెట్టు యొక్క ఆకులు మంచి సుగంధాన్ని ఇస్తుంది. ఆ వాసనకు లోనై అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక ఈ చెట్టు నీడకి వచ్చేవారికి మంచి నిద్రనిస్తుంది. కావున ఇక్కడికి వచ్చేవారు ఆ చెట్టు పండ్లు తిని దాని మత్తుతో సొమ్మసిల్లి అక్కడనే నిద్రపోయి అక్కడి నుండి అలా మరణ నిద్రలోనికి వెళ్ళిపోతుంటారు. ఇది దీని ప్రత్యేకత. దీనికి తోడు అడిగేవాడు, వద్దు వద్దని మందలించేవాడు ఎవరు లేనందున ఇక నాశనమే వారి అంతం. పాపం పిల్లలు తెలియక ఇక్కడికి వచ్చి నాశనమును తెచ్చుకున్నారు. ఇది దీని రహస్యం. పాపం వారి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, ఎంతగా వెతుకుతున్నారో. పిల్లలు కనబడకపోయేటప్పటికీ తల్లిదండ్రులు వేదన చెంది ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ వార్త ఆ నోట ఈ నోట మరి తల్లిదండ్రులకు వర్తించినటువంటి చేరి రాజుగారి యొక్క భోజి చెట్టు యొక్క తోటలోనికి పిల్లలు వెళ్ళారని వారి తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా నెతుక్కుంటూ వచ్చి చక్కగా వారు ఎవరి పిల్లల్ని వారు చక్కగా తోడుకొని వచ్చేస్తూ ఉంటున్నారు. వారి యొక్క పిల్లలను మరి కన్నా తల్లిదండ్రులు చక్కగా మరి అవును, ఆ వార్త తెలిసినటువంటి తల్లిదండ్రులు పిల్లలను తమ తమ ఇండ్లకు తీసుకువెళ్తూ ఉంటున్నారు. అవును, కన్నవారికి పిల్లల మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో ఆ యొక్క ప్రేమను మరి వారు కనుపరుస్తూ వారి పిల్లలను చక్కగా తమ తమ ఇండ్లకు సరే, వారి యొక్క పిల్లలను వారు చక్కగా తీసుకొని వెళ్ళారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే తల్లి అయిన మరచునేమో దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవును, దీని అర్థమేమనగా మొదటిగా రాజు, ఈ లోకమును ఏలుతున్న మరణాధిపతి అయిన సాతానుకు గుర్తు. రెండవదిగా భోజి చెట్టు, ఇది ఈ లోకంలో ఉన్న పాపమునకు గుర్తు. మూడవదిగా ఆ చెట్టు యొక్క ఆకులు కలిగించే మత్తు, అనగా ఈ లోకంలో దొరికే మద్యం, ధూమం, మాదక ద్రవ్యాల వలన కలిగే మత్తు. నాలుగవదిగా ఆ చెట్టు యొక్క నీడ, అనగా మనిషిని ఆకట్టుకునే పాపమునకు గుర్తు. ఇక ఐదవదిగా ఆ చెట్టు యొక్క పండ్ల మాటకొస్తే
ఈ లోక సంబంధమైన పాపపు ఆశలు, చెడ్డ కోరికలు అన్నమాట. ఇవన్నీ గాక అక్కడ ఆట, పాట, విందు, వినోదం పేరట జరిగే ప్రతి కార్యం ద్వారా సగటు మనిషి తన విలువైన సంపద, శక్తి, సమయం మరియు సమస్తం పోగొట్టుకొను ఈ పిల్లలను పోలి ఉన్నారు. కాగా ఇలా చెడిపడి ఉన్నవారిని ఎవరు బాగు చేస్తారు? ఎవరు వారిని రక్షిస్తారు? అయితే వారి కులమా లేక వారి మతమా? పట్టించుకుంటే వాళ్ళ తండ్రి లేక వాళ్ళ తల్లి, ఇంకా కాదంటే కట్టుకున్నవారు. ఒక్కోసారి వారు కూడా విసుగు చెంది విడిచిపెట్టేస్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుందో ఈ పాట ద్వారా విను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నారచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరతునేమో నేను నిన్ను మరువను, చూడుము నారచేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసినాదు నీదు భారమంత మోసినాదు శాంతమొసగదా అని చెప్పి వాగ్దానమిచ్చిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. అనగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకమునకు వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. గాని లోకము ఆయనను గ్రహింపకయున్నది. తప్పిపోయిన పిల్లలను వెతుక్కుంటూ వచ్చిన తల్లి తండ్రుల వలె, తప్పిపోయిన గొర్రెపిల్లను వెతుక్కుంటూ వచ్చిన గొర్రెల కాపరి వలె మన కోసం, అనగా నీ కోసం, నా కోసం మన దేవదేవుడు ఈ లోకమునకు వచ్చెను. కాగా ఇదే క్రిస్మస్ సందేశము. ఆయన్ను మనం అంగీకరించి జ్ఞానుల వలె ఆరాధించుటయే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. రక్షకుడు మన కొరకు ఉదయించును. మనం పాపంలో విడుదల పొందాలనంటే యేసుని నమ్మాలి. క్రీస్తు మహారాజుకి జై. ఇది ప్రియులరా, అందరూ కూడా ఒకసారి లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము.